ఈరోజు ఆదివారం సాయంత్రం కాబట్టి మనము మామూలుగా మనం ఈనాటి కార్యక్రమాన్ని ఇష్టాగోష్ఠి కార్యక్రమంగా నిర్వర్తించుకుంటాం. ఇంతవరకు మనము అధ్యయనం చేసిన దాంట్లో ఏవైనా ప్రశ్నలు ఉన్నా, లేకపోతే మీరు ప్రభుపాదుల గ్రంథాల నుంచి ఏదైనా చర్చించిన దాని గురించి ఇతరులతో పంచుకోవాలనుకున్నాను. మీరు ప్రచార ఉద్యమంలో భాగస్థులైనప్పుడు మీకు కలిగిన అనుభవాలు, అనుభూతులు, మీరు కృష్ణేతాన్ని స్వీకరించి పాటిస్తున్నప్పుడు మీరు పొందిన అనుభూతులు, అనుభవాలు పంచుకోవడానికి, ఇతర భక్తులకి ప్రోత్సహించడానికి, తెలియజేయడానికి ఇది ఒక వేదిక. అందుకని భక్తులంతా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆ తర్వాత ఎవరైనా కీర్తనలు ఆలపించాలి అంటే కూడా ఆలపించవచ్చును. ఏవైనా చర్చనీయ అంశాలు, ప్రశ్నోత్తరాలు అంటే కూడా మనము చేయవచ్చును. అందుకని ఆదివారం సాయంత్రం మనం ఈ కార్యక్రమం నిర్వర్తించుకుంటాము. కాబట్టి భక్తులంతా కూడాను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి. ఎవరికేమైనా చెప్పాలని ఉందా మాతాజీ, సంప్రభుజీ? ఏమైనా క్వశ్చన్స్ కానీ కామెంట్స్ కానీ? హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ హరే కృష్ణ మాత. ప్రభుజీ, ఇక్కడ మనసుని నియంత్రణలోకి తెచ్చుకోవడం కోసము హరే కృష్ణ మహామంత్రాన్ని చేస్తూ ఉంటాము. అలాగే భగవంతుడిని ఆ ఆ పాదపద్మాల మీద మనసు లగ్నం అవ్వడం కోసం అని చేస్తాం కదా ప్రభుజీ. అప్పుడు ఏమంటున్నారంటే ప్రభుజీ, అక్కడ హరే కృష్ణ మహామంత్రం అనే కాదు, ఏది చేసినా కూడా, ఏ మంత్రం చేసినా కూడా అక్కడ ఆలోచనల వేగం తగ్గుతుంది. తద్వారా ఆ మంత్రమే చెయ్యాలని ఏం లేదు. ఆఖరికి ఒక పేరుని పెట్టుకుని ఆ పేరుని మనం అలా కంటిన్యూస్ గా మననం చేసినా కూడా అది కంట్రోల్కి వస్తుంది అని చెప్తున్నారు ప్రభుజీ. అప్పుడు నేనన్నానండి, మన ఏదో ఒక పేరు అనే దానికి భగవంతుడి నామాలకి చాలా డిఫరెన్స్ ఉందండి. అవి ఆధ్యాత్మిక శబ్ద తరంగాలు కాబట్టి వాటి ప్రభావం ఇంకా తీవ్రంగా ఉంటుంది. అప్పుడు మాత్రమే అది మన మనసు నియంత్రణలోకి వస్తుంది అని చెప్పాను ప్రభుజీ. కానీ వాళ్ళు ఆ సమాధానంతో సంతృప్తి చెందలేకపోయారు ప్రభుజీ. పైగా ఉదాహరణ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఉదాహరణకి ప్రభుజీ చెప్పండి. ఇంకా వాళ్ళు ఉదాహరణ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఒక రోగికి ఒక డాక్టర్ మీద నమ్మకం ఉందనుకోండి, అతను మాత్ర ఇవ్వకపోయినా కనీసం ఒక మట్టి ముద్ద ఇచ్చినా కూడా ఆ డాక్టర్ మీద నమ్మకంతో అది వేసుకుంటాడు, తగ్గుతుంది. అంతే తప్ప అక్కడ నమ్మకం మీద అది జరుగుతుంది తప్ప నిజానికి అక్కడ మాత్ర ప్రభావం ఏం లేదు అని వాళ్ళు దాన్ని ఆ విధంగా మాట్లాడుతున్నారు ప్రభుజీ. అటువంటి వాళ్ళకి ఏమైనా సమాధానం చెప్పేది ఉందండి, లేదంటే అవసరం లేదంటారా ప్రభుజీ? చెప్పవచ్చు మాతాజీ. ఎందుకంటే ఏ నామం చేసినా అన్నారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కృష్ణుని చీట్ చేయాలనుకుంటాము, భగవంతుణ్ణి. కానీ మనకన్నా చాలా తెలియమంతుడు కృష్ణుడు. మన హృదయాల్లో ఉన్నాడు కాబట్టి మన ఆలోచన కూడా పసిగట్టగలడు. అందుకని మొట్టమొదటిగా ఏ నామం చెప్పినా కూడా వస్తుంది అన్నప్పుడు భగవంతునికి అనంతమైన నామాలు ఉన్నాయి. నేను రామనామం చెప్తున్నాను, లేకపోతే ఈ నామం. నిజానికి దేవతలకు వచ్చే పేర్లు కానీ, మనందరి పేర్లు కానీ జాగ్రత్తగా గమనించినట్టయితే అన్ని కూడా భగవంతుని ఉద్భవించినవి. ఆ విధంగా మీరు ఒక అంటే నాకు ఆనందం కలుగుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది అన్నారు. నిజానికి అది కూడా భగవన్ నామమే. కానీ కొన్ని ఉన్నాయి, భౌతికమైన వస్తువుల పేర్లు పెట్టుకుంటే కూడా వస్తుంది అనడం నిజం కాదు. ఎందుకంటే దాన్ని ఎక్కువసేపు చేయలేం కూడా. ప్రభుపాదులు గారు చెప్తారు, నీరు 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 అంటున్నా అనుకోండి, ఎంతసేపు అనగలం? మీకే బోరు కొడుతుంది కొంచెం. కానీ హరికృష్ణ మహామంత్రాన్ని జపించినప్పుడు అలాంటిది కలగదు. ఎందుకు అంటే ఇది ప్రామాణికమైంది. ఇదే ఎందుకు చెప్పాలి? శ్రీల ప్రభుపాదులు గారు చాలా నిజంగా ఆధ్యాత్మిక ప్రవచనానికి, ఆధ్యాత్మిక ప్రబోధనానికి ప్రాముఖ్యతనిచ్చినాడు శ్రీల ప్రభుపాదులు గారు. ప్రభుపాదులు గారు చెప్తారు, పాశ్చాత్య దేశాల్లో కూడా ప్రచారం చేశారు కాబట్టి మీకు భగవంతుడు ఎవరో తెలియదు, భగవన్నామం ఏదో తెలియదు అంటే హరే కృష్ణ మహామంత్రాన్ని నేను ఇస్తుంది. మీరు ఎవరైనా అన్నారనుకోండి, లేదు నాకు భగవంతుడి నామం తెలుసు అంటే ఆ నామాన్ని జపించండి. ఆ విషయం కూడా చెప్పాను ఆయన. కానీ ఎవరైనా ప్రామాణికంగా చక్కని పురోగతిని అతిశీఘ్రంగా పొందాలి అంటే మాత్రం మీకు తెలియకపోతే ఈ నామం ఇవ్వడం జరిగింది, ప్రామాణికంగా ఇవ్వడం జరిగింది. దీనికి శాస్త్రబద్ధమైన ఏమిటంటారు దాన్ని, ప్రామాణికత ఉంది. హరేర్ నామైవ కేవలం అన్నారు, కానీ ఇంకేదో పెట్టలేదు కదా. హరే నామ బదులుగా హరే నీరు, హిరే నీరు ఎలాంటివి ఏం చెప్పలేదు కదా. లేకపోతే ఏ నామైనా అలాంటివి చెప్పలేదు కదా. ఏదైనా సరే మనం మాట్లాడేటప్పుడు దానికి ప్రామాణికత అత్యంత ప్రాముఖ్యమైనది. మనం ఏదైనా మాట్లాడవచ్చు, మీరు ఏదైనా చెప్పొచ్చు, నేను ఏదైనా చెప్పొచ్చు, ఇంకెవరైనా ఏదైనా చెప్పొచ్చు. దానికి ప్రామాణికత ముఖ్యం కదా. మీరు ఆధునిక విజ్ఞాన శాస్త్రాన్ని తీసుకున్నా కూడాను వాళ్ళు ప్రామాణికతను ముఖ్యంగా సిద్ధీకరింపచేయాలి. దానికి ఉదాహరణ ఏమిటి చూడండి, మనం చాలాసార్లు చెప్పుకున్నాం, మీకు గుర్తునే ఉంటుంది. ఐన్స్టీన్ లాంటి వాడు తన ఊహాగానంతో ఏమిటి ఆయనకు తెలుస్తోంది ఇది సత్యము అని. ఇంట్యూషన్ అంటారు చూడండి, అంతర్గతంగా పరమాత్మ ద్వారా వ్యక్తీకృతం చేయబడింది.
ఆ వ్యక్తికి ఏం తెలుస్తుంది? సాపేక్ష సిద్ధాంతం గురించి ఆయనకు తెలుసు. 14 సంవత్సరాలు కష్టపడ్డాడు దాన్ని ప్రూవ్ చేయడం. దాన్ని ప్రూవ్ చేయడం అంటే ఏంటి? ఒక సిద్ధాంతంలో గణితం ద్వారా, మనం సామాన్య శాస్త్రాన్ని గణితం ద్వారా కొలుస్తాం. ఏదైనా ఒక సిద్ధాంతాన్ని చెప్పాలనుకోండి, గణిత సిద్ధాంతాల రూపంలో, ఫార్ములాస్ రూపంలో దాన్ని విశదీకరించి చెప్తాం. ఇది 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 అప్పుడు నువ్వు చెప్పిన సిద్ధాంతం నిజమే అని అంగీకరిస్తుంది కదా. దాన్ని ఆయనకు తెలుసును, ఇది ఖచ్చితంగా జరుగుతుందని తెలిసినా కూడాను దాన్ని నిరూపించడానికి కావలసినటువంటి సమాచార సేకరణకి ఆయన 14 సంవత్సరాలు కష్టపెట్టాడు. ప్రామాణికత అంటే ఎందుకు నాన్న ఈ విషయం చెప్తున్నాను? ప్రామాణికత లేకుండా భౌతికమైన విషయాన్ని కూడా ఎవరు అంగీకరించరు కదా. మరి ఆధ్యాత్మిక విషయాల్ని ప్రామాణికత లేకుండా ఎలా స్వీకరిస్తాం? ప్రమాణం ఏమిటి? శాస్త్రం ప్రమాణం. కాబట్టి మనం ఏదైనా చెప్పామనుకోండి, ఇలాగా నేను ఏ నామం చేసినా పర్వాలేదు, అలా ఎక్కడైనా చెప్పి ఉన్నారా శాస్త్రంలో? అయితే తప్పకుండా చేయండి. అంతేకాకుండా లేదు, నాకు ప్రభుపాదుల వారు ప్రచారం చేసినప్పుడు చాలా మంది ఇస్లాం మతస్థులు కానివ్వండి, ముఖ్యంగా క్రిస్టియన్ మతస్థులు ఎక్కువగా ఉన్నారు. పాశ్చాత్య దేశాల్లో ప్రభుపాదుల వారు ఇష్టంగా ప్రచారం చేశారు. అందుకని ప్రభుపాదుల వారు కొన్ని సందర్భాల్లో చెప్పారు, ఏమని? భగవంతుడి నామం అదే అని ఎందుకు చెప్తున్నారు మీరు? నాకు భగవంతుడి మీద విశ్వాసం ఉంది, గుణగణాలు ఏవైతే మీరు చెప్తున్నారో భగవంతుని అవన్నీ నేను కూడా అంగీకరిస్తున్నాను, కానీ ఆ భగవంతుని పేరే నేను ఇంకేదో అనుకుంటున్నాను, జుహాను ఏదో అంటారు క్రిస్టియానిటీలో. సరే, ఆ నామాన్ని జపించండి మీకు, ఎందుకంటే భగవంతునికి అనంతమైన నామం. కానీ మీకు స్పష్టంగా తెలీదు అంటే, ఇదిగో ప్రామాణికంగా ఇవ్వబడిన నామం ఇది, కలియుగంలో చేయవలసిన నామం ఇది ప్రత్యేకంగాను, కాబట్టి దీన్ని స్వీకరించవచ్చు. లేదు మేము ఇలాగే ఉంటాం అనుకోండి, మూర్ఖుడు అంతే, అవజానంతిమా మూడ, అంతకన్నా ఏం లేదు. ఎవరైనా ప్రామాణికతతోని నిజంగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నారనుకోండి, ఖచ్చితంగా దానికి మనకి సమాధానం అయితే ఉన్నది. ఊరికే ముఖదంపుడుగా వాదించడం కోసం వాదించే వాళ్ళతో మనం పెద్దగా పట్టించుకోవాల్సిన పని. ప్రభుజీ, ఇక్కడ ఆధ్యాత్మిక విషయాలకి ప్రామాణికత అంటే ఆ ప్రామాణిక ఆధ్యాత్మిక గురువు ద్వారా తెలుస్తుందండి అది ప్రామాణికత అని. మరి భౌతిక విషయాలకి ప్రామాణికత ఎవరి నుంచి తెలుస్తుంది ప్రభుజీ? మంచి ప్రశ్న. అదే కదా, భౌతికమైన వాటికి ప్రామాణికత అనేటువంటిది నిజానికి మన సబ్జెక్ట్ కి బయటకు వెళ్ళింది. అయినా సరే ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ప్రచార ఉద్యమంలో ఇది ఉపయోగపడుతుంది. ప్రామాణికత అంటే చూడండి, మీరు ఒకటి అనుకున్నారనుకోండి, ఇదే సైన్స్ అని ఏదైనా మీరు ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారనుకోండి, దాన్ని అందరూ అంగీకరించాలంటే శాస్త్రాలకు కూడా ఒకసారి మనం చెప్పుకుని అసోసియేషన్స్ ఉన్నాయి కదా, సైంటిఫిక్ అసోసియేషన్, జర్నల్స్ అవి ఉన్నాయి కదా, ఇతర శాస్త్రవేత్తలు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా అంగీకరించడానికి అందరూ అంగీకరించిన విధానం ఒకటి ఉంది. అదేమిటి? గణిత శాస్త్రం ద్వారా దాన్ని నిరూపించడం. ఇప్పుడు వేదశాస్త్రంలోని వాక్యాన్ని కూడాను గణిత శాస్త్రం ద్వారా వ్యక్తీకరిస్తే ఆధునిక విజ్ఞాన శాస్త్రం అంగీకరిస్తుంది. ప్రాముఖ్యత అది. చూడండి, ఏదైనా సరే గణితంలో చెప్పగలిగితే, గణితము అనేటువంటిది ఆధునిక విజ్ఞాన శాస్త్రం యొక్క భాష. మనం ఏదైనా చెప్పాలనుకుంటే న్యాచురల్ లాంగ్వేజెస్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మరాఠీ, ఉర్దూ, కన్నడ, ఏదో ఒక భాషలో చెప్తాం కదా. అదేవిధంగా ఆధునిక విజ్ఞాన శాస్త్రము వినియోగించే భాష గణితము. గణితము నిజానికి ఒక భాష. అందుకని దాని ద్వారా వ్యక్తీకరించినప్పుడు అది ప్రామాణికంగా అంగీకరిస్తారు ఆధునిక విజ్ఞాన శాస్త్రం. అదేవిధంగా మనం ఏదైనా ఆధ్యాత్మికతకి సంబంధించిన ప్రామాణికతని ఎలా స్వీకరిస్తాము? శాస్త్రాలని ప్రమాణంగా స్వీకరిస్తాం. శాస్త్రం ఏం చెప్తుంది? కలు సంతానోపనిషత్తులో చెప్పబడింది, చైతన్య చరితామృతంలో చెప్పబడింది, భాగవతంలో విశ్లేషించి చెప్పబడింది. భాగవతంలో కృష్ణవర్ణం తుషాకృష్ణం సాంగోపాంగాస్త్ర పార్షదం యజ్ఞ సంకీర్తనపాయ యుజహంతి సుమేధస, అది చెప్పబడింది. కాబట్టి మనము చైతన్య మహాప్రభుని రాధాకృష్ణుడిగా అంగీకరిస్తాము. అలాగే చైతన్య మహాప్రభు ప్రబోధించింది కూడా దేని నుంచి చెప్పారు? శాస్త్రబద్ధంగా చెప్పారు. అందుకని మనం ఏది మాట్లాడినా కూడాను శాస్త్రము ప్రామాణికము. శాస్త్రం లేకుండా నేను చెప్తున్నాను కాబట్టి నువ్వు విను అని ఎవరైనా ఏదైనా చెప్పవచ్చు, మీరు ఏదైనా చెప్పొచ్చు, నేనేదైనా, దాంట్లో పెద్ద ప్రాశస్తం లేదు. అలా వాదించే వాళ్ళతో వాదించడం కూడా అనవసరం. ఎందుకంటే శాస్త్ర ప్రమాణం లేకుండా ఎవరు ఏదైనా మాట్లాడొచ్చు కదా. అందుకని ఎవరైనా అలా అన్నారనుకోండి, ఈ మంత్రమే ఎందుకు చదవాలి అంటే ఇది శాస్త్రంలో చెప్పు, కానీ భగవంతునికి అనంతమైన నామాలు ఉన్నాయి. మీకు ప్రత్యేకంగా ఈ నామం ద్వారా తెలుసు, గుణగణాలని మీరు అంగీకరిస్తున్నారు, భగవంతుని గురించి తెలుసుకుంటున్నారు, కానీ ఈ నామం కాకుండా మరో నామం అని అలాగే జపించండి. అది దానికి సమాధానం. అక్కడ
రసాయన శాస్త్రాన్నైనా భౌతిక శాస్త్రాన్నైనా ఏ సబ్జెక్ట్ అయినా కూడా గణిత పరంగా చెప్పగలగాల ప్రభుజీ? అంతే కదా మాతాజీ, మీరు ఏ సిద్ధాంతాన్ని తీసుకున్నా కూడా చూడండి, గణితాన్ని ఆధారంగా ఉమ్, చేసుకుని దాన్ని వ్యక్తీకరించినప్పుడు ఆధునిక విజ్ఞాన శాస్త్రం అంతా కూడా అంటే సమకాలీకులు అంగీకరిస్తుంది. కానివ్వండి, ఇతర శాస్త్రవేత్తలు కానివ్వండి, వ్యక్తులు కానివ్వండి, అందరూ అంగీకరిస్తారు. ఉహుం. ఓకే. మరి ప్రభుజీ ఇక్కడ ఉదాహరణ చెప్పారు కదండి, వాళ్ళు నమ్మకంతో ఉంటుంది తప్ప అక్కడ మాత్రకి ఎటువంటి ప్రయోజనం లేదు, కేవలం నమ్మకం మీదే జరుగుతోంది అని ప్రభుజీ. కానీ అది అన్ని విషయాల్లో అందరి విషయాల్లో జరుగుతుందా ప్రభుజీ మరి అక్కడ? అదే కదా, మరి ఒక విధంగా ఉదాహరణ ఇవ్వాలంటే మనకి వ్యాధి వచ్చింది అనుకోండి, డాక్టర్ దగ్గరికి ఉమ్, వెళ్ళక్కర్లేదు, తగ్గిపోతుంది, నాకు వ్యాధి లేదు, వ్యాధి లేదు, వ్యాధి లేదు, వ్యాధి లేదు అనుకుంటే తగ్గిపోతుందా? నమ్మకమే ప్రధానమైతే ఇది కూడా నమ్మకమే కదా. అలా ఉమ్, చేయగల వాళ్ళు తప్పదు అడగండి కదా. ఒకసారి, అడగండి. నమ్మకము ఉమ్, అవసరమే. ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళినా ఇతను వైద్యుడు, ఇతను నా రోగానికి నివారణ ఇవ్వగలడనే విశ్వాసం కలిగి ఉండడం ఒకటి, ఓకే. కానీ ఆ వైద్యుడు ఉమ్, చెప్పిన సూత్రాన్ని కూడా పాటించాలి కదా. లేదండి ఈ వైద్యుడి మూలంగా జరగలేదు, నాకు కేవలం నమ్మకం మూలంగా జరిగింది అనుకున్నాను అనుకోండి, మరి వైద్యుడి దగ్గరికి కూడా వెళ్ళడం ఎందుకు? నువ్వే నమ్మొచ్చు కదా, నాకు వ్యాధి లేదు, వ్యాధి లేదు, వ్యాధి లేదు, వ్యాధి లేదు అనుకోండి, విశ్వసించండి, అయిపోయింది. అందుకని ఉమ్. ఇది కొంతవరకు, అందుకని నమ్మకము అంటే అవును నమ్మకం అవసరం, కానీ దేన్ని నమ్మాలి? నా ఇష్టం వచ్చిన దాన్ని కాదు, ప్రామాణికమైన దాన్ని నమ్మాలి కదా. ఓకే. అక్కడ కూడా ప్రామాణికత అనేది నమ్మకం ఎగ్జాక్ట్లీ. విషయంలో కూడా. ఎందుకని అంటే ఉమ్, నమ్మాలి. అవును, హరే కృష్ణ మహామంత్రం జపించాలి, నాకెందుకు, ఎందుకు? దాని ప్రామాణికత అది చెప్పబడింది శాస్త్రం, కాబట్టి దాన్ని నమ్మాలి. ఉమ్, దీన్ని కూడా మనం నమ్మడమే కదా, అన్ని కూడా నమ్మడమే ఉమ్, కదా, విశ్వాసం మీద ఆధారపడింది కదా. ఉమ్, కానీ ఆ విశ్వాసం ఎక్కడ పెట్టాలి మనము? విల్వో విస్పో అంటారు ప్రభుపాదులు, అంటే నా బుర్రకు తోచిన దాని మీద పెట్టాలా, లేకపోతే శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకొని పెట్టాలి? ప్రామాణికత ఉమ్, అంటే నిజంగా చూడండి, ఇది వైద్యానికి పనికొస్తుందని నేను ఏదో మొక్కను తీసుకొచ్చి ఇవ్వచ్చు, దాన్ని మనం ఏమడుగుతాము, నిరూపితమైందా? నిరూపించడం అంటే ఎలా చేయాలి? నేను వేసుకున్నాను, నాకు అయింది, నాకు నయమైంది, కానీ దాన్ని నిరూపించాలి కదా. అలా ఎంతమంది వేసుకున్నారు, వేసుకున్నప్పుడు ఏం జరిగింది, దానికి సంబంధించిన విశ్లేషణ అంతా అధ్యయనం చేసామనుకోండి, అవును ఇది ప్రామాణికమైన, దాన్ని ఎవరు అంగీకరిస్తారు? అప్పుడు ప్రామాణికులుగా ఉన్నటువంటి శాస్త్రవేత్తలంతా కూడాను అవును, దీని నిరూపణ అనేటువంటిది ప్రామాణికంగా జరిగింది, ఏ శాస్త్రాన్ని అయితే వినియోగించి, ఏ భాషను అయితే వినియోగించి, లేకపోతే గణితాన్ని వినియోగించి విశ్లేషించినప్పుడు, లేకపోతే రసాయన శాస్త్రాన్ని వినియోగించి విశ్లేషించినప్పుడు ఇది ప్రామాణికమని గుర్తించబడింది, ఇది నిరూపితమైంది, కాబట్టి దీన్ని అంగీకరిస్తాం. ఇది ఆధునిక విజ్ఞాన శాస్త్రం కూడా స్వీకరించే విధానం. కాబట్టి ఏది కూడా నువ్వు మనం ఉమ్, విశ్వసిపోకాదు. మనం కోర్టుకు వెళ్ళామనుకోండి, ఆయన కూడా ఏమంటారు, జడ్జి నేను చేశాను, ఎవరి మీద నేరం ఆరోపించు, వాళ్ళకేమిటి నేను చేయలేదు అంటారు. అప్పుడు ఒకరు చేశారు, ఒకరు చేయలేదు అంటారు. వాళ్ళ దాంట్లో ఏం కావాలి? నిరూపణ కావాలి కదా. ఉమ్, ఈ ఉమ్, నిరూపణ అనేటువంటిది ప్రామాణికమైనదే, నేను చెప్తున్నాను కాబట్టి నువ్వు వినడానికి ఆస్కారం లేనటువంటి. అదేవిధంగా ఉమ్. ఆధ్యాత్మికతకి ప్రామాణికత ఏమిటి? వేదశాస్త్రాల ప్రమాణం. ఓకే ప్రభుజీ. అందుకని వేదశాస్త్రాల్లో చెప్పబడింది కదా, హరే నామ హరే నామ హరే నామ ఇవ కేవలం కలవు నాస్తేవా 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 గతరణ్యం. అది చెప్పడానికి వచ్చేవాళ్ళు ఎవరు? కృష్ణవర్ణం తుషా కృష్ణం సాంగోపాంగాస్త్ర పార్షదం యజ్ఞై సంకీర్తన ప్రాజై యజహంతి సుమేధస. ఇవి రెండు కూడా మనకు చెప్తున్నారు వేదశాస్త్రాలు. దాన్ని ప్రామాణికంగా తీసుకొని మనం అంగీకరిస్తాం. ఉమ్. ఇప్పుడు ప్రభుజీ మీరు అన్నట్టుగా భౌతిక విషయాలలో అంటే మీరు అన్నట్టు మన సబ్జెక్ట్ కి కాకపోవచ్చండి. కాకపోతే ప్రభుజీ ఇప్పుడు ఏదైనా ఒక కథాదారిలో వచ్చినప్పుడు నేను అది వాదిస్తానని ఇంకొకళ్ళు ఇంకొకటి వాదిస్తారు, అప్పుడు సాక్ష్యాన్ని చూపిస్తాము. మరి సాక్ష్యాన్ని చూపించినప్పుడు అది ప్రామాణికత అనేది ఎలా తెలుస్తుంది ప్రభుజీ మరి వాటి ఆడ భౌతిక విషయాలు? మరి భౌతిక విషయాలకి శాస్త్రము ఇంతకుముందు నిరూపించబడినది ఉంది కదా, దాన్ని ప్రమాణంగా స్వీకరిస్తాం. అంగీకరించినటువంటి ప్రభుజీ సత్యాలని ప్రమాణంగా స్వీకరిస్తాం. యా ప్రభుజీ ఒకసారి అది చెప్పరండి, అర్థం కాలేదు. ఇంతకు యా ముందు హలో సిద్ధాంతాన్ని ప్రమాణంగా స్వీకరిస్తాం. ఈక్వల్ టు MC స్క్వేర్ అది అంగీకరించబడి, దాని నుంచి ఇంకా ఏదైనా పొడిగించాలి అనుకుంటే ఇంతకుముందు మనం అంగీకరించిన వాటిని స్వీకరించి దాని నుంచి ఇంకా ముందుకెళ్తాం నిరూపణకి, కొత్త సిద్ధాంత నిరూపణకి. ఉమ్, పాత సిద్ధాంతాలు ఇంతకుముందే అంగీకరించబడిన సత్యాలని ప్రమాణంగా స్వీకరిస్తారు. అది ఆధునిక విజ్ఞాన శాస్త్రం. ఏదో నేను దాన్ని ఉపమానంగా చెప్పాను మనకి, ఎలాగ ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో కూడాను ప్రామాణికత అనేటువంటిది అత్యంత ప్రాముఖ్యమైనదని. అది ఓకే ప్రభుజీ.
హరి బోల్. థ్యాంక్ యూ ప్రభుజీ. దండవత్ హరి హరి ప్రణామం. బోల్. దండవత్ ప్రణామం మాతాజీ. హరే కృష్ణ. ఇంకా ఎవరికైనా చెప్పాల్సిందా మాతాజీ, ప్రభుజీ? హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామం. హరే కృష్ణ మాత, దండవత్ ప్రణామం. ప్రభుజీ, ఈరోజు చైతన్య చరితామృతం చదివే దాని మీద వివరణ కావాలి ప్రభుజీ. చెప్పండి మాతాజీ. పాపం పండడానికి 3 స్థితులు ఉంటాయని చెప్పారు ప్రభుజీ. నా వాయిస్ వస్తుందా ప్రభుజీ క్లియర్ గా? వస్తుందమ్మా. ఒకానొక స్థితిలో మనిషి పాపం చేస్తాడు, కానీ అంతకు ముందే పాపకర్మ బీజం నెలకొని ఉంటుంది. దానికన్నా ముందే అవిద్య అక్కడ ఉంటుంది. దాని వల్లనే మనిషి పాపం చేస్తాడు. దుఃఖం ఈ 3 స్థితుల్లోనూ ఉంటుంది. అంటే ప్రభుజీ, ఇప్పుడు మనం పాపం ఈ 3 స్థితుల్లోనూ ఉంటుంది అని చెప్పారు. అంటే ఇప్పుడు పాప కర్మ చేస్తున్నారు అంటే దానికి కారణం అవిద్యనా ప్రభుజీ? మూలం చూసుకుంటే ఖచ్చితంగా మాతాజీ. పాపకర్మలకి మూల కారణం ఏమిటి? అవిద్య, అజ్ఞానం. అజ్ఞానము అంటే ఏమిటి? నన్ను నేను ఈ శరీరంతో గుర్తించుకోవడము. జ్ఞానము అంటే ఎక్కడి నుంచి ఆరంభమవుతుంది? అహం బ్రహ్మాస్మి, నేను ఈ శరీరం కాదు, ఆత్మ, ఆధ్యాత్మికుడను, నేను భౌతికం కాదు అనేటువంటిది ప్రాథమిక సత్యం. అది ఎప్పుడు మొదలవుతుంది? అతాతో బ్రహ్మ జిజ్ఞాస. అసలు ఏమిటి నేనెవరు? నేను అని చెప్పుకుంటున్నాను కదా, అసలు నేనెవరు అనేటువంటి దాన్ని అవగతం చేసుకునేటువంటి స్థితి నుంచి ఆరంభమవుతుంది. నేనెవరు అనేటువంటిది ఎప్పుడు మొదలవుతుంది? అలా మొదలవడానికి అనుగుణంగా భౌతిక ప్రకృతి స్థిరపరచబడింది. అతాతో బ్రహ్మ జిజ్ఞాస ఎక్కడి నుంచి ఆరంభమవుతుంది? మనం వేదనకి పొందుతున్నప్పుడు నాకు అన్ని ఈ వేదనలన్నీ ఎందుకు? అసలు నేను అంటున్నాను కదా, అసలు నేనెవరు అనేటువంటి ప్రశ్న ఉదయిస్తుంది. ఆ ప్రశ్న వల్ల మనకి ఏం జరుగుతుంది? అతాతో బ్రహ్మ జిజ్ఞాస. ఏంటి నేనెవరు తెలుసుకోవాలి, సత్యం ఏంటి అనే అన్వేషణ నుంచి వచ్చేది అహం బ్రహ్మాస్మి, నేను భౌతికం కాదు, ఆధ్యాత్మికుడను అనేటువంటి విషయం బోధపడుతుంది. అది జ్ఞానం. అలా లేనప్పుడు మనకి రకరకాలైనటువంటి దేహాత్మ బుద్ధితో ఉన్నప్పుడు రకరకాలైనటువంటి కోరికలు ఉంటాయి కదా, ఆ కోరికలన్నీ కూడాను అవి పొందాలనే ఆకాంక్ష మనకేం జరుగుతుంది? అది పొందడానికి చేయవలసినటువంటి ప్రక్రియలు, పరిజ్ఞానం లేదు, అజ్ఞానంతో ఉన్నాం కాబట్టి ఆ ప్రక్రియలో నిమగ్నమయ్యేదంతా కూడా ఏమవుతుంది? కొన్నిసార్లు మనం చేసే పనులన్నీ కూడాను, నిజానికి అన్నిసార్లు కూడాను మనం చేసే పనులన్నీ కూడాను దేహాత్మ బుద్ధితో ఉంటాయి. కాబట్టి ఒక రకమైన కర్మ ఏదైతే చేయాలనుకుంటామో దానికి బీజం ఏర్పడుతుంది మన ఆలోచనతో. అది ఇంకా ఫలదీకృతం కాలేదు. దాని మీద తీవ్రత పెరిగినా కొద్దీ అది నేను పొందాలి ఆకాంక్ష పెరిగినా కొద్దీ దాని మీద మనం ప్రయత్నం చేయడము, తద్వారా దాన్ని పొందే ప్రయత్నం చేయడము, అది ఫలదీకృతం అవడము, దాని పర్యవసానాన్ని అనుభవించడం, ఇవన్నీ కూడాను వ్యక్తిగతం చేయాలి. ఇది కర్మ సిద్ధాంతంలో భాగం. అంటే ఇప్పుడు పాపం చేస్తున్నాము అంటే ఇంతకు ముందు అది మనకి బీజం అనేది నాటబడింది అన్నారు చెప్తున్నారు ప్రభుజీ. పాపము చేయాలి అంటే మనం కర్మ ద్వారా, అంటే చేస్తున్న పని అనుకోండి, పాపాలు కూడాను పూర్వాశ్రమంలో సత్యగంలో ఉందనుకోండి, పాపము అనేటువంటిది ఆలోచన ద్వారా కూడా లభించేది. నేను ఇది చేయాలి అని అనుకున్నాను అనుకోండి సత్యయుగంలో, అది చేయకూడని పని చేయాలి అనే ఆలోచన వచ్చింది అనుకోండి, అది కూడా పాపంగా పరిణమించేది. కానీ కలియుగంలో ఉన్నటువంటి విశిష్టత ఏమిటంటే అది మనం చేసేంత వరకు కూడాను పాపంగా పరిగణించదు. చేస్తున్నాము అంటే ఏమిటి? దాని బీజం ఎక్కడుంది? మన ఆలోచనలో ఉంది కదా. పాపం చేయాలని ఆలోచించాం కాబట్టి బీజం అనేటువంటిది పడుతుంది, ఆ ఆలోచన. దాన్ని కలియుగంలో ఉన్నటువంటి విషయం ఏంటి అంటే, ఆ ఆలోచన పాపభూయిష్టమైంది అనుకున్నారనుకోండి, చేయాలనే ఆకాంక్ష ఉన్నా కూడా దాన్ని పోస్ట్పోన్ చేస్తూ వెళ్ళిపోయారు. మీరు తర్వాత కొన్నాళ్ళకి అది చేయలేకపోవచ్చు, అంటే మనం పాపం నుంచి ఉపశమించబడదు. కానీ ఆ పాపానికి బీజం నిజానికి ఎక్కడ పడుతుంది? నిజానికి అసోసియేషన్, సాంగత్యం వల్ల దానికి అది ఏర్పడుతుంది కదా. పాపానికి బీజం ఏమిటి? నేను అధిపతిని కావాలనే ఆకాంక్ష. అన్నిటి కూడా అధిపతి కృష్ణుడు, కానీ నేను అధిపతిని కావాలి. కృష్ణ బహిర్ముఖే జీవ భోగవాంఛాకరే, అది పాపానికి కారణం. అందుకే కదా మనం భౌతిక జగత్తులోకి ప్రవేశపెట్టబడ్డాము. కృష్ణ బహిర్ముఖే జీవ, కృష్ణ బహిర్ముఖే, కృష్ణుడు లేకుండా
నేనే అధిపతిని కావాలి. ఇప్పుడు కృష్ణుడు అధిపతి ఉన్నాడు కాదు, నేను అధిపతిని కావాలి. అది మొట్టమొదటి పాప బీజం. అది ఎందుకు వచ్చింది? మనకి పరిమితంగా ఇవ్వబడిన స్వతంత్రత దుర్వినియోగం చేయబడింది. ఎందుకు ఇవ్వబడింది ఆ స్వతంత్రత? మనకి భగవత్ సేవలో నియుక్తం అవడానికి ఇవ్వబడింది. దాన్ని దుర్వినియోగం చేస్తే ఇది సంభవించింది. ప్రభుజీ, బీజం ఏర్పడింది అంటే బీజం అంతకు ముందే ఇప్పుడు పాపకర్మకి ముందే బీజం ఏర్పడింది అంటే అది ముందు జన్మలోనో ఇంతకు ముందో కాదనమాట. ఇప్పుడు మన ఆలోచనలో ఈ భక్తుల సాంగత్యం దీని మూలంగా ఏర్పడింది అంటారు. ఎలా అయినా ఎండవచ్చు. ఒక్కొక్కసారి మనకి పాప బీజము ఏర్పడింది, ఇప్పుడు ఏర్పడింది అనుకోండి, నేను ఈ పని చేయాలి, పని చేయాలనుకున్నాం అనుకోండి, అది చేయడానికి కూడాను, పాపకార్యం చేయడానికి కూడాను ఎన్నో వనరులు కావాలి, దానికి కూడా అర్హత కావాలి. అది ఊరికే చేసేస్తాను నేను అంటే కుదరదు కదా. పాపకార్యం, కొన్ని పాపకార్యాలు చేయడానికి దానికి కొన్ని అర్హతలు కావాలి. ఇప్పుడు నేను బ్యాంక్ దోపిడీ చేయాలనుకున్నారనుకోండి, ఎవడైనా ఏమీ తెలియకుండా ఎక్కువ చేసేస్తాను అంటే కుదరదు కదా. దానికి కొంత అర్హతని సంపాదించుకోవాలి. దానికి కూడా బ్యాంక్ ఎక్కడుంది, ధనం ఎక్కడుంది, కొంత అలా లేకుండా కూడా చేసే వాళ్ళు ఉంటారు. ఏ అర్హత లేకుండా చేసే ప్రయత్నం చేస్తే క్షణంలో పట్టుబడిపోతాడు కదా, పర్యవసానం లభిస్తుంది. కానీ బీజం పడింది, నేను బ్యాంకులో లూటీ చేయాలి, ఈ ఆలోచన వచ్చేసింది. ఆ బీజం పడింది, ఎప్పుడు ఫలదీకృతం అవుతుంది? దానికోసమని రకరకాల అర్హతల్ని సంపాదించాలి. సెక్యూరిటీ సిస్టమ్ ఎక్కడున్నాయి, ఎలా తీయాలి, ఏం చేయాలి, ఎవరిని పెట్టుకోవాలి, అవన్నీ కూడా కదా. ఈ ప్రక్రియ అంతా కూడా పాపంకు బీజం పడింది, ఆలోచన బీజం. ఏ పాప కార్యానికైనా బీజం ఎక్కడ పడుతుంది? ఆలోచన. ఆలోచనకి మనం ఎవరితో సాంగత్యం చేస్తామో అలాంటి ఆలోచనలే వస్తాయి. అందుకనే మన 4 నియమాల్లో ఒకటి చాలా ముఖ్యమైనది ఏమిటి? భక్తుల సాంగత్యంలో ఉండాలి. మనం ఎవరితో సాంగత్యం చేస్తే అలాంటి, మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, ప్రభుపాదులు గారు చెప్పేది. సో షేక్స్పియర్ అన్నారని, ఏమని? నువ్వెవరో నేను చెప్పగలను. ఎలా చెప్పగలను? మీ మిత్రులు ఎవరో చెప్పండి, మీరెవరో నేను చెప్తాను, మీ గుణగణాలు ఏమిటో నేను చెప్తాను. సో సాంగత్యము అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం అంతది. భక్తియుక్త సేవలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా కొంతకాలానికి దాని నుంచి విడిపడిపోవడానికి కూడా కారణం ఏంటంటే సాంగత్యం. ఒకసారి సాంగత్యము అంటే ఆధునిక కాలంలో సాంగత్యం అంటే వ్యక్తులతో భౌతికమైన సాంగత్యమే కాదు, మీడియా ద్వారా కానివ్వండి, లేకపోతే టెక్నాలజీ ద్వారా కానివ్వండి, మనం చూస్తూ ఉంటాం. అపభూయిష్టమైన కర్మలకు సంబంధించినటువంటి సాంగత్యాన్ని టెక్నాలజీతో కూడా స్వీకరించవచ్చు కదా, మనకు తెలుసు కదా. నేను చెప్తున్నాను, మీకు అర్థమవుతుంది అనుకోండి కదా. పాపభూయిష్టమైన కర్మల్లో అలాంటివన్నీ టెక్నాలజీతో కూడా సాంగత్యం తీసుకుని ఏం చేస్తారు? ఆ ఆలోచన, దాన్ని చేయాలి ఆలోచన ఏమవుతుంది? భౌతికంగా చేయడము అనేటువంటి స్థితి దాకా వెళ్ళిపోతుంది. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. ప్రశ్నకి సమాధానం లభించిందా అమ్మా? ఎస్ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. దండోత్ కృష్ణ, దండోత్ ప్రణామం. సో ఇంకా ఎవరికైనా క్వశ్చన్స్ కానీ కామెంట్స్ కానీ ఉన్నాయా? హరే కృష్ణ. నరేంద్ర ప్రభు, దండోత్ ప్రణామం. లీవ్ అయిపోయినట్టున్నారు ప్రభుజీ, నరేంద్ర ప్రభు కూడా. సో ఈ రేపు కదా మనకి కృష్ణాష్టమి, అందరికీ గుర్తుందిగా. కృష్ణాష్టమి రోజు ఆరోగ్యపరమైన ఇబ్బంది లేకపోతే అందరూ కూడాను ఉపవాస దీక్షని పాటించండి, మీ స్థాయిని బట్టి. వీలైనంత వరకు ఆధ్యాత్మిక కార్యక్రమంలో నిమగ్నమా అండి. మనం అనుకున్నాం కదా, నిర్ణయించారా పావని మాతాజీ? 10 గంటల నుంచి దేని నుంచి అధ్యయనం చేయాలనుకున్నాం? కృష్ణ బుక్ నుంచి చదువుదాం అనుకున్నామా? ఏమనుకున్నాం మనం? అవును ప్రభుజీ, కృష్ణ బుక్ నుండి అనుకున్నాం. కాకపోతే మీరు సజెస్ట్ చేయండి ప్రభుజీ. 11 నుండి అనుకున్నాం కదా, బుక్ రీడింగ్ టైం కదా. 10:30 to 11 యూజువల్ గా జపం చేసేసి 11 నుంచి
కనీసంగా ఎంతవరకు వీలైతే అంతవరకు 2 వరకే ఎంతవరకే మీరు చూడండి. భక్తులు వచ్చేదాన్ని బట్టి ఎవరికి ఆసక్తి ఉంది పఠన కార్యక్రమంలో దాన్ని బట్టి నిర్ధారించండి. ఏమంటారు? సరే ప్రభుజీ. అయితే అది ప్రభుజీ గురించి కృష్ణ బుక్ స్టార్టింగ్ నుండి చదవమంటారా, లేదంటే కొన్ని సెలెక్టెడ్ చాప్టర్స్ తీసుకోమంటారా? మీరే నిర్దేశించారుగా, మీరు అన్నారు కదా కృష్ణుడి ఆవిర్భావం నుంచి చదువుతూ వెళ్తే బాగుంటుందేమో. అలాగే సెలెక్టెడ్ తీసుకున్నా పర్వాలేదు. అంటే మొదలు పెడితే మొత్తం కంప్లీట్ అవ్వదు కదా ప్రభుజీ అంత త్వరగా, అందుకని అవును. సెలెక్టెడ్. అలాగే చేయండి, అలాగే చేయండి అమ్మ. ఈ బ్రహ్మశ్రీ దేనికోసం ప్రభుజీ మీరే సజెస్ట్ చేయకూడదా కొన్ని చాప్టర్స్ ఇవన్నీ? మాతాజీ మీరు చెప్పింది బాగానే ఉంది, దాన్ని ఫాలో అయిపోండి. ఆవిర్భావం నుంచి, శ్రీకృష్ణుడి ఆవిర్భావం నుంచి అధ్యయనం చేయడం మొదలైంది. దాని తర్వాత ఆవిర్భావం తర్వాత కృష్ణుడు చేసిన లీలల్ని ఒక్కొక్కటిగా ఉన్నాయి కదా మనకి, వాటిని అవును ప్రభుజీ. వాటిని ఆవిర్భావం తర్వాత ఆవిర్భావం తర్వాత వచ్చే లీలన్నింటినీ కూడాను ఎక్కడి వరకు కృష్ణుడు బృందావనాన్ని వదిలేసి మధురకు వెళ్ళేంత వరకు అప్పటికి ఎంత సమయం అవుతుందో చూసి ఆ లీలన్నీ అధ్యయనం చేయండి. సరే ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడే మన విజయ పుస్తకం పేరు. ఎస్ మాతాజీ, దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు, అదే పుస్తకం. మా దగ్గర ఉన్నది పుస్తకం చదవచ్చు అంటారా, లేకుంటే పీడిఎఫ్ లోది చదవాలంటారా? మాతాజీ అంతా ఒకటే బుక్ అంతా ఒకటేనా? పీడిఎఫ్ పెడతారా అయితే మీరు? మీ దగ్గర లేదా మాతాజీ బుక్? అంటే ఎన్ని ఉంది. చాప్టర్స్ ఇప్పుడు అంటే ఎక్కువ టైం లేదు కదా. లేదు మాతాజీ, నా దగ్గర ఉంది, పుస్తకం ఉంది. కానీ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకంగా ఉన్నాయి, కొన్ని వర్డ్స్ తేడా ఉన్నది. అది ఇంత గురించి నేను అడుగుతున్నాను. దాన్ని అలా చదివేసేయండి మాతాజీ. మీ దగ్గర బుక్ ఉంటే బుక్ ఓపెన్ చేసి ఉంది ప్రభుజీ, నా దగ్గర బుక్ ఉంది. అయితే అలాంటి ఆ పుస్తకమే ఇంకొకరి దగ్గర వేరే రకంగా ఉంటా నేను చూసాను ప్రభుజీ. వర్డ్స్ లో తేడా ఉంటుంది. అలా చేయకూడదు అందుకోసం కానీ అడుగుతున్నా. అలా చేయకూడదు కానీ దురదృష్టం అలా చేస్తున్నారు వ్యక్తులు. మరి ఏం చేద్దాం? అలా మార్పు అదే చేయకూడదు. ప్రభుజీ. శాస్త్రం మారదు, శాస్త్రాన్ని మార్చకూడదు ప్రభుపాదులు చెప్పింది. కానీ మారుస్తున్నారు ప్రభుజీ, మారుస్తున్నారు. అలా జరుగుతూ ఉన్నారు. అందుకోసమని ఒక్కొక్కరు ఒక లీల చదువుతాము, లేకుంటే లీలలో శాఖం చదవటము, అలా చేస్తే బాగుంటది ప్రభుజీ. అవునవును, అవును మాతాజీ, అదే అనుకుంటున్నా ప్రభుజీ. అంటే ఇలా చాప్టర్ ఎన్ని పేజెస్ వస్తున్నాయో చూసుకొని సరిపోతుంది, ఎవరి పుస్తకం ప్రకారం వాళ్ళు కంప్లీట్ అయిపోద్ది. అవును అవును మాతాజీ, అలాగే. అయితే నేను పుస్తకం నేను తీసుకొని కూడా మీరు ఏ చెప్తే ఏ చాప్టర్ చదవమంటే నేను అది చదువుతాను మాతాజీ. రేపు అక్కడ చూసుకుందాం. అలాగే మాతాజీ, అలాగే. 11 o'clock ఖచ్చితంగా. అవును మాతాజీ. మాతాజీ 11 to 2 అనుకుందామా? 11, 12, 1, 2. 3 hours ప్రభుజీ, అదే అనుకుంటున్నా. 11 to 2 అనుకున్నాం. ఆ తర్వాత జపం చేసుకోవాలనుకున్నా, మళ్ళీ ఎవరైనా ఏదో ఇంకా ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రసాదం తయారు చేయాలి కదా ప్రభుజీ. అవును కదా. హరిబోల్ ప్రభు. హరిబోల్ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. చాట్ లో మెసేజ్ పెట్టారంట, వాళ్ళు చేస్తున్నారంట. చాట్ లో మెసేజ్ పెట్టారా? మీ మెసేజే నేను చూసానే. వాళ్ళు మెసేజ్ పెడితే ఎందుకు డిలీట్ చేస్తున్నారు అంటున్నాడు. ఎవరు డిలీట్ చేస్తున్నారు? ఎవరు డిలీట్ చేయట్లేదు. ఎవరు చేస్తున్నారు డిలీట్? హలో హరే కృష్ణ ప్రభు, వినబడుతుందా మీకు? ప్రభు చెప్పండి ప్రభు. డిలీట్ ఎవరు చేయట్లేదే. ఎక్కడ డిలీట్ చేశారు? నెట్వర్క్ ప్రాబ్లం ఉంది ప్రభుజీ. 5 నిమిషాలు వస్తుంది. చెప్పండి ప్రభు. లేదు, ఏ మెసేజ్ పెట్టారు? నాకేం డిలీట్ కాలేదు, నేనైతే డిలీట్ చేయలేదు. నాకు ఒకటి పావని మాతాజీ పెట్టారు వచ్చిన వాళ్ళ గురించి మెసేజ్.
నేను ఏం చేయలే ప్రభుజీ. ఎవరు చేయలేదు హలో మాతాజీ. హరే కృష్ణ ప్రభు, వినిపిస్తుందా? హరే కృష్ణ ప్రభు. ప్రభుజీ కూడా ప్రాబ్లం ఉన్నట్టుంది నెట్వర్క్ కానీ. మధ్యలో మాట్లాడే ప్రయత్నం చేశారు ప్రభుజీ, ఇలాగా అంటే పుణ్యాత్ మాతాజీ డిస్కస్ చేస్తున్నప్పుడు. నాకు కూడా అది అర్థమైంది. ఎవరో గొంతు సంచుకొని అనేదో అన్నారు కానీ ఏమీ అర్థం కాలేదు. పదాలు ఏం వినబడలేదు. ఏం లేదు, హలో అన్నారు అంతే. అంతే అన్నారా? అంతే. సో మరి అదే ఏదో మన సంభాషణ మధ్యలో ఉన్నాం కదా, ఆ వాక్యం పూర్తయ్యాక మళ్ళీ మాట్లాడతారు అనుకున్నాను. కానీ నేను వెయిట్ చేశాను ప్రభుజీ ఇలాగా, అంటే ఆయన ఏమో మాట్లాడతారేమో ఏందో అని వెయిట్ చేసిన. ఆయన మాట్లాడుకోగా నేను మళ్ళీ డౌట్ అడిగాను. అదే కదా, మరి మన కార్యక్రమాన్ని నిర్వర్తించుకుంటున్నాము. దాంట్లో భాగంగా ఎవరైనా ఏదైనా అడగాలనుకుంటున్నారని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. యాదృచ్ఛికంగానో మరి ప్రణాళికాబద్ధంగానో ముందుగా పుణ్యవతి మాత. హరే కృష్ణ ప్రభు, వినిపిస్తుందా? హరే కృష్ణ ప్రభుజీ. నెట్వర్క్ ప్రాబ్లం ఉంది, ఇప్పుడు మాట్లాడండి ప్రభుజీ. బాగా వచ్చింది. ప్రభుజీ మీకు వినబడుతుంది కదా? మీరు ఇందాక ఏదో అన్నారు, వాళ్ళు ఎవరో మెసేజ్ పెట్టారు, డిలీట్ చేశారు. ఎవరు డిలీట్ చేయలేదు ప్రభుజీ, ఏ మెసేజ్ రాలేదు. ఓకే ప్రభుజీ, ఓకే. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీటింగ్ అయిపోయినాక ఫోన్ చెప్పేవని చెప్తున్నాడు. మన ముగ్గురు మాట్లాడదాం ప్రభుజీ. ఓకే ప్రభు, నో ప్రాబ్లం. చేయొచ్చా ప్రభుజీ అయిపోయినాక? మీటింగ్ అయిపోయినాక కూడా ఇదే లింక్ లో, అదే జూమ్ మీటింగ్ అయినాక ప్రభుజీ, క్లాస్ అయిపోయినాక. జూమ్ మీటింగ్ అయ్యాక మళ్ళీ జూమ్. హలో, హరే కృష్ణ ప్రభు. ప్రభుజీ మీకు వినిపిస్తున్నట్టు? సరే ప్రభు, ఓకే. జూమ్ మీటింగ్ అయ్యాక మళ్ళీ జూమ్ మీటింగ్ లోకే వద్దాం మన ముగ్గురమే అంటున్నాడు. వీలవుతుందా అలాగా? లేకపోతే ఫోన్ చేయండి, ఎలాగైనా పర్లేదు. ప్రభుజీ వాయిస్ వినపలేదు. నేను మీకు ఫోన్ చేస్తాను ప్రభుజీ. ఓకే. నెట్వర్క్ ప్రాబ్లం ఉంది ప్రభుజీ, నేను మీకు ఫోన్ చేస్తాను. అలాగే అలాగే. మాతాజీ నెక్స్ట్ వీక్ భగవద్గీత క్విజ్ అవే శ్లోకాలు ప్రభుజీ. నెక్స్ట్ చాప్టర్ లోకి వెళ్దామా ప్రభుజీ? నెక్స్ట్ చాప్టర్ కదా, పావని మాతాజీ 6వ అధ్యాయం కదా మనం చేయాల్సింది. అవును ప్రభుజీ, చూసా శ్లోకాస్ మీకు అడిగి పెడదామని అనుకున్నా ప్రభుజీ. ఫస్ట్ 3 శ్లోకాస్ అనుకుంటున్నా. ఒకసారి చూడండి ప్రభుజీ, మీరు చూసి ఫైనల్ పెట్టేస్తా ప్రభుజీ. నేను ఒకసారి చూసి మీకు మెసేజ్ పెడతాను మాతాజీ. అంతేకాకుండా ఈ 5వ అధ్యాయంలో ఎవరికి అధ్యాయం మొత్తంలో ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయో ఒకసారి క్యాలిక్యులేట్ చేయాలి. ప్రభుజీ కొంచెం టైం ఇస్తారా? రేపు ఎల్లుండి చెప్పేద్దామా ప్రభుజీ? అంటే పర్లేదు, ఒక 3-4 days అయినా పర్లేదు. ఎందుకంటే ఇప్పుడు కృష్ణాష్టమి ఆ కార్యక్రమాన్ని అందుకని పర్లేదు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాత, దండవత్ ప్రణామ్. ప్రభుజీ నాకు ఒక డౌట్ ప్రభుజీ, అడుగుతాను. అడగండి అమ్మా. ప్రభుజీ ఇప్పుడు ఆత్మ పవిత్రం కదా, ఆత్మకి శరీరం ఉండదు. ఇప్పుడు భౌతిక శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆత్మ పవిత్రమైంది. అది ఎవరికి కనబడింది, చాలా సూక్ష్మమైన ఆత్మ కదా ప్రభుజీ, కనబడిపోయినట్టుగా. అయితే అది కనబడదు, దాన్ని భౌతిక శరీరం ఉండదు ఇప్పుడు ఒక మనిషి మరణించాక. అయితే అటువంటి చిన్న సూక్ష్మమైన ఆత్మ కనబడిపోయిన దానికి నరకంలో స్వర్గంలో ఎలాగ అనుభవాలు ఉంటాయి ప్రభుజీ? శరీరం కదా లేదు, ఆత్మ కదా కనబడదు, మరి పాపాలకి శిక్షణ, పుణ్యాలకి రక్షణ అవి ఎలాగ జరుగుతాయి అంటున్నా. మంచి ప్రశ్న అడిగారు మాతాజీ. ఆత్మ పరిశుద్ధమైనటువంటిది. భౌతిక జగత్తులో కూడాను ఆత్మ పరిశుద్ధమైనటువంటిది. మనకు అనేక పర్యాలు చెప్పబడింది. మనకి ఏమైతే చేస్తుంటామో అది శరీరానికి సంబంధించిన కార్యక్రమాలు చేస్తాం కదా. మరి అనుభూతి చెందేది ఎవరు? ఆత్మ. ఎందుకు అనుభూతి చెందుతుంది? తనను తాను ఈ శరీరంతో గుర్తించుకుంటుంది కాబట్టి ఆ అనుభూతులను ఆస్వాదిస్తుంది. మరి మీరేమడిగారు? భౌతిక శరీరం నశించిపోతుంది. ముఖ్యంగా మనకి 2 రకాల శరీరాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా, స్థూల శరీరము, సూక్ష్మ శరీరం. స్థూల శరీరం నశించిపోయినప్పుడు మనం మృత్యువు అంటాము, కానీ సూక్ష్మ శరీరం నశించిపోదు. ఆ సూక్ష్మ శరీరం ఏంటి? మనస్సు, బుద్ధి, అహంకారం.
వీటితో ఏర్పడిన సూక్ష్మ శరీరం అలాగే ఉంటుంది. ఈ సూక్ష్మ శరీరమే మనని తర్వాతి జీవితంలోకి, తర్వాతి క్రమంలోకి తీసుకెళ్తుంది అని చెప్పాము. మీరు అడిగిన ప్రశ్న, పాప కార్యాలు చేసినటువంటి వ్యక్తులు యమలోకానికి వెళ్తారు, అక్కడ శిక్షలు అనుభవిస్తారు అనేటువంటిది చెప్పబడింది. కాబట్టి అది ఎలా అనుభవిస్తారు శరీరం లేనప్పుడు అని. వాళ్ళకి ఒక ప్రత్యేకమైన శరీరం ఇవ్వబడుతుంది. పాపాలు అనుభవించడానికి ఒక శరీరం ఇవ్వబడుతుంది. దాన్ని ఏమంటారంటే వేతన శరీరము అంటారు. వేతన వేతన అంటే కష్టము. అది అనుభవించడానికి దానికి శరీరం ఇవ్వబడుతుంది. అప్పుడు అది ఆ శరీరాన్ని ధరించినప్పుడు తను తాను ఆ శరీరంతోనే గుర్తిస్తుంది. ఆత్మ గుర్తించి దాన్ని, ఆ వేదనంతా అనుభూతి చెందుతుంది. దానికి ఏం కాదు నిజానికి. అగ్ని కాల్చదు, ఇతరత్ర అన్ని తెలుసుకున్నాం కదా, నీటిలో మనగదు, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు కూడా అంతే. మనం ఇప్పుడు ఈ శరీరంలో ఉన్నాం కదా, మనకేం కాదు. మన నీళ్ళలో మునిగినప్పుడు ఊపిరి ఆడట్లేదు. ఎవరికి ఆడట్లేదు నిజానికి? శరీరం ఊపిరి పీల్చుకోలేకపోతుంది కదా. కాలడము, కాల్చడము, అగ్నిలో వెళ్ళినప్పుడు ఏదిని కాలుతుంది? ఈ భౌతికమైన పదార్థానికి వేలు పెడితే వేలికి కాలుతుంది. నిజానికి నన్ను నేను ఈ వేలితో గుర్తిస్తున్నాను కాబట్టి నేను అనుభూతి చెందుతున్నాను. ఆత్మ కాలడము లేదు, దానికి ఏమీ జరగడము లేదు, కానీ దాని అనుభూతిని ఆస్వాదిస్తుంది. ఎందుకని? నన్ను నేను ఈ శరీరంతో గుర్తిస్తున్నాను. ఆ విధంగా వేతన శరీరం ద్వారా మనకి ఇవ్వాల్సిన శిక్షలన్నీ ఇవ్వబడతాయి. మాతాజీ, అదే నాకు ఎన్ని రోజుల నుండి రావడానికి ఉంది ప్రభుజీ. మరి అదే చాలా సూక్ష్మ కనబడదు. మరి అనుభూతులు ఎలా చేస్తుంది? శరీరం ఉన్నప్పుడే కదా, భౌతిక ఇంద్రియాలు ఉన్నప్పుడే కదా పాప పుణ్యాలు భోగం తెలుస్తుంది. మరి తర్వాత ఎలాగ అనుభవిస్తారు అవన్నీ అది. మరి మరొకసారి కూడా మీకు ఇంతకు ముందు అడిగా, నీకు వచ్చును. మరి అక్కడ పాప పుణ్యాల అనుభవం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే జీవులకు ప్రవేశించిన తర్వాత ఆత్మ మళ్ళీ ఇంకా పాప నరకాలని భౌతిక జీవితంలో ఇస్తున్నారు కదా ప్రభుజీ జీవితాలు. అవును మాతాజీ. అది మరి అలాగే వస్తుంది అంటాను నేను. మళ్ళీ కర్మలు పాపాలు అర్థమైంది మీరు అడిగేది. పాపాలకు తగినంత శిక్షణ అయిపోయింది, పుణ్యాలకు తగినంత రక్షణ, సుఖ స్వర్గాలు అయిపోయి మళ్ళీ ఇంకో ఆత్మలో ప్రవేశపెడతారు. ఇప్పుడు మనం ఇప్పుడు మా భౌతిక జీవితంలో ఉన్నాం, చేసిన కర్మలు బట్టి, పుణ్య పాపాలు బట్టి, దాన్ని బట్టి ఇంకా జీవులు, పక్షులు, అన్ని వివిధ రకాలుగా అన్ని జీవులు జన్మిస్తారు కదా మళ్ళీ మారు జన్మ. అలాంటప్పుడు మళ్ళీ ఎలాగొస్తుంది ఆ జన్మ? మళ్ళీ ఆ పాప పుణ్యాలు ఎలాగొస్తాయి అనేది జన్మ రావడానికి కారణము చాలా చక్కగా విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేసినట్టయితే మన కోరికలు జన్మ రావడానికి కారణభూతమవుతాయి. వికృతమైనటువంటి కార్యక్రమాలు ఎప్పుడైతే చేస్తామో మనుష్య జన్మను పొందినప్పుడు, వికర్మ అంటారు చూడండి, పాపభూయిష్టమైన నిగూఢమైన పాపభూయిష్టమైన కర్మలు ఏవైతే చేస్తామో వాటిని అనుభవించడానికి మనకి యమధర్మరాజు యమలోకానికి పంపించడము, వాటికి శిక్షలు విధించడం జరుగుతుంది. దాని తర్వాత జన్మ రావడానికి కారణము మనం చేసే పాపం ఒకటే కాదు, మన కోరికలు కారణం. ఏ జన్మ అయితే ఇస్తున్నారో, పక్షి జన్మ కానివ్వండి, పశు జన్మ కానివ్వండి, లేకపోతే వృక్ష జన్మ కానివ్వండి, మానవ జన్మ కానివ్వండి, దేవత శరీరం కానీ అవన్నీ పొందడానికి కారణం ఏంటి? మన కోరికలు కారణం. కాబట్టి ఆ కోరికలు ఎలాంటివి ఉంటాయి? మనం కోరుకున్నప్పుడు ఆ కోరికను తీర్చుకోవడంలో భాగంగా మనకి కలిగేటువంటి అనేక రకమైన క్లేశాలు, మనకి ఆలోచన రావడానికి కూడా కారణభూతమయ్యేది ఏమిటి? మనం ఇందాక చెప్పుకున్నాం చూడు, సాంగత్యం వల్ల రకరకాల ఆలోచనలు ఉద్భవిస్తూ ఉంటాయి. పాపభూయిష్టమైన కర్మలు. ఇది సత్యం ప్రభుజీ. ఎందుకంటే సాంగత్యం మంచిదైతే మంచి మార్గంలో వెళ్తారు, చెడు సాంగత్యం ఉంటే చెడు మార్గం, అది కంపల్సరీ అయిపోద్ది ఆటోమేటిక్ గా. మంచి ప్రశ్న అడిగారు. దానికి సమాధానము శ్రీల ప్రభుపాదుల వారి కృప వల్ల మనకు గోచరిస్తుంది. ఏమిటంటే, ఎప్పుడైతే విపరీతమైన వికర్మ చేస్తామనుకోండి, దాన్ని అనుభవించడానికి మనం ఏ లోకానికి అది వెళ్ళిపోతుంటాం. కానీ జన్మ ఎందుకు వస్తుంది? కేవలము దాని మూలంగానే కాదు, మన కోరికల మూలంగా జన్మ అనేటువంటిది ఉద్భవిస్తుంది. రకరకాల కోరికలతో ఉంటాం కదా. కానీ భక్తియుక్త సేవలో నియుక్తం కానప్పుడు, దేహాత్మ బుద్ధితో ఉన్నప్పుడు అందరూ కూడా రకరకాలైన కోరికల్ని కలిగి ఉంటాం. సహజం కదా. కోరిక ఉండదు. ఏమా ఆలకిస్తున్నారా ప్రభుజీ? మధ్యలో మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. కోరిక ఏమన్నారు? అయితే ఇప్పుడు నేను అన్నది ఏంటంటే, కోరికలు బట్టి మళ్ళీ జన్మ వస్తుందని చెప్పారు, రైట్. అయితే మళ్ళీ ఒక జన్మ వచ్చింది అనుకోండి, జీవే గాని మనిషి గాని, మీరు అన్నట్టుగా వృక్షం ఏదైనా అయితే దాని కోరిక బట్టి అదే అయ్యారు.
మళ్ళీ ఆ జన్మలోన ఆ కోరిక తగినంత ఫలితాలు పాపపుణ్యాలు దేని వల్ల ఆ జీవి అనుభవిస్తుందండి. కానీ వాళ్ళకి ఒక అవకాశం ఎటు ఉండదు. ఒక మళ్ళీ జన్మ కోసం కోరికలు ఆశలు అయి ఉండవు. మరి పడతారు. హలో చెప్పండి. చెప్పండి. అయితే ఆ ఒక జీవికి అన్ని తెలిసినా ఏమి చేయలేకపోతారు. అన్ని ఉన్నా ఏమి చేయలేకపోతారు. ఉట్టి ఏం చేయలేనని ఒక తాపత్రయంలో ఉంటారు. అలాంటి కోరిక అలాంటి ఆశ ఉన్నప్పుడు ఆ జీవి మళ్ళీ ఎలా ముక్తి పొందుతారు ప్రభుజీ? చేయలేని పరిస్థితి ఎప్పుడు ఏర్పడదు మాతాజీ. ఎందుకంటే కృష్ణుడు భక్తిలో ఉండడానికి నీకు కాళ్ళు చేతులు సౌలభ్యంగా ఉండాలి, పరిగెత్తుతూ ఉండాలి, ఉత్సాహంగా ఉండాలి. అలా లేని వాళ్ళు కూడా చేయవచ్చును. మన్మనాభావ మద్భక్తో మధ్య జీవనమస్కు. మనం చేసే ప్రతి ప్రక్రియను కృష్ణుని సంతృష్టి కోసం చేయడము, కృష్ణుని ఆలోచనలతోనే జీవితాన్ని గడపడం. ఆలోచన మనస్సుని ఎప్పుడు కృష్ణుని మీద నిమగ్నం చేయడం అంటే భక్తియుక్త సేవ. దాన్ని నేను చేయలేకపోతున్నాను అనే పరిస్థితి నిజానికి ఎప్పటికీ ఎవ్వరికి కూడా ఏర్పడదు. ఎలా ఏర్పడుతుంది? ఆలోచిస్తున్నాం కదా మనం. ఆలోచన కృష్ణుడి గురించి చేయొచ్చు కదా. కృష్ణుడి లీలల గురించి ఆలోచించచ్చు. కృష్ణుడు ఎలాగా సృష్టిని అంతా ఏర్పరిచాడు. ఆ మాయాదేవి ప్రభావం వల్ల అవే కదా జరుగు. ఆ దేవుడి మీద ఆలోచన అంటేనే మాయ కష్టకాలంలో మాయ ఇంత కమ్మిస్తుంది కదా. మరి ఆ దేవుడు ఆలోచన లేకుండా ఈ భౌతిక ఆలోచనలు ఎక్కువైపోతాయి. అందుకనే కదా మనకి ఆ భౌతిక ఆలోచన నుంచి బయటపడడానికి ఇవ్వబడిన సూత్రాలు ఉన్నాయి కదా. నేను నిజంగా భగవంతుని ఆలోచించాలి, అదే చేయవలసిన కార్యక్రమం, కానీ నేను చేయలేకపోతున్నాను. అదేమిటది? బద్ధస్థితి, కండిషనింగ్ స్టేట్ అంటారు. బద్ధస్థితి. మరి బద్ధస్థితి బయటపడే విధానం ఏమిటి? ఈ నియమాలు ఏవైతే చెప్పబడ్డాయో, నిజంగా మీరు చెప్పింది కరెక్టే. మనకి పరిజ్ఞానం అయితే వచ్చింది, కానీ అది చేయలేకపోతున్నాం. అందుకనే నియమాల్ని పాటించాలి. పాటిస్తే ఆ స్థితిని పొందగలుగుతాం. అనుక్షణం కూడా కృష్ణుని ఆలోచించే స్థితిని క్రమ పద్ధతిలో పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. అందుకని దాన్ని చేయాలి అంటే ఎలాగా? దానికి కృతనిశ్చయం ఉండాలి, దృఢ సంకల్పం ఉండాలి, శ్రద్ధ. ఇది నేను చేస్తాను అనే దృఢ సంకల్పం ఉంటే చేయగలం. మనకి ఏ కార్యక్రమం చేసినా మనము భక్తిని కాదు మాతాజీ, భక్తి కార్యక్రమాలు చేయాలంటే కూడాను అనేక పర్యాలు అనేక రకమైన అవరోధాలు ఏర్పడతాయి. కానీ దాని మీద మనకు ఆసక్తి ఉంటే మెల్లిమెల్లిగా వాటిని దాటుకుంటూ, ఎలా దాటాలో తెలుసుకుంటూ ముందుకెళ్తాం కదా. ఒక ఇల్లు కట్టుకోవాలనుకున్నారనుకోండి, విలాసవంతమైన భవంతిని బోల్డ్ అని కష్టాలు ఉంటాయి, ఉండవా? పర్మిషన్లు తీసుకురావాలి, కట్టే వాళ్ళతో కొలాబరేట్ చేయాలి, కావలసిన వస్తువులు కొనాలి, ఎక్కడ కొనాలి, ఎలా కొనాలి, ఎక్కడ పెట్టాలి, ఎన్నో ఉంటాయి. అవునా? మరి అవన్నీ కష్టాలు కదా, అవి అవరోధాలు కదా. వాటిని అధిగమించి మనం ఇల్లు కడుతున్నాం కదా. అలాగే భక్తియుక్త సేవలో ఉండాలంటే కూడా అవరోధాలు ఏర్పడతాయి. పరిగెత్తిపోకూడదు. అది నేను చేయాలి అనుకున్నాను దృఢ సంకల్పం ఉంటే ఈ నియమాల్ని పాటించడం ద్వారా చేయగలుగుతాం. మనం ఏం చేయాలన్నా కూడా అవరోధాలు అయితే ఉన్నాయి మాతాజీ, లేకుండా ఎక్కడ లేదు. ప్రభుజీ ఒక డౌట్ ప్రభుజీ. ఇప్పుడు మరి నరకంలో అనుభవించేస్తామని చెప్పారు కదా ప్రభుజీ. మరి మళ్ళా ఈ సంచిత పాపాలని, మళ్ళా దీర్ఘ అనారోగ్యాలు, ఈ బాధలు ఏంటి ప్రభుజీ? మాతాజీ, కర్మ సిద్ధాంతము చాలా క్లిష్టతరమైనటువంటిది. ఇప్పుడు మీరు అనుకున్నారు కదా, ఓకే ఒక సరళ రేఖలో వెళ్తుంది, ఈ పాపాలు చేశాను అయిపోయింది, ఈ పాపాలు అనుభవించాను కాదు. మన ఆలోచనలు బట్టి, మనం చేసిన కర్మల్ని బట్టి కొందరికి మనం రుణపడిపోవచ్చును, కొన్నింటికి మనము శిక్ష అనుభవించాల్సిన అగత్యం ఏర్పడవచ్చును. దాన్ని బట్టి విశదీకరించి చాలా క్లిష్టమైనటువంటిది మాతాజీ. ఇది అయిపోయింది కాబట్టి ఇది అయిపోయింది అనడానికి లేదు. అందుకని కర్మ సిద్ధాంతం ఎంత క్లిష్టమైంది అంటే అవగతం చేసుకోవడము అంత సులభతరం కాదు. ఇప్పుడు ఒకవేళ ఒక ఉదాహరణగా చెప్పుకుందాం. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి హాని కల్పించాడు, హాని చేశాడు, కానీ అది ఎంత గొప్ప పెద్ద హాని అంటే చూడండి, ఒక హత్య చేశారు అనుకోండి, భౌతికమైన లెక్కల ప్రకారంగా చెప్పినట్టయితే మరణదండను విధించడం అనేటిది చాలా దేశాల్లో చట్టబద్ధంగా కూడా చేసే పని, అవునా? కానీ ఇంకో వ్యక్తి ఇంకో రకంగా మోసం చేశాడు, దానికి మరణదండ దాకా విధించక్కర్లేదు, కానీ చేశాడు. కానీ కర్మ సిద్ధాంతం ఎలాంటిదంటే ఆ మోసానికి ప్రతిహారం చెల్లించాలి. అప్పుడు మరో జన్మ ఇచ్చి ఆ వ్యక్తికి ఈ వ్యక్తికి ఉన్న అనుబంధాన్ని తీర్చే ప్రయత్నం చేస్తారు. కానీ సమస్య ఏమిటంటే మరో జన్మలో ఆ అనుబంధాన్ని, ఆ బంధాన్ని ఏమిటంటారు, రుణాన్ని తీర్చుకునే ప్రయత్నంలో ఎందరికో కొత్తగా రుణపడతాము, మనకెందరో రుణపడతారు. ఈ విధంగా ఈ కర్మబంధంలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతూ, అంటే దీన్ని అంతా కూడా తొలగించుకోవడం ఎలాగా?
వాళ్ళకి కావాల్సింది తిరిగి ఇవ్వడం ద్వారా కాదు, భక్తియుక్త సేవలు రావడం ద్వారా నింద తొలగిపోతుందని తెలుసుకుంటాం. మీరు అడిగిన ప్రశ్న ఏమిటి, అక్కడే అది అయిపోయింది కదా, మళ్ళీ వచ్చాక సంచిత కర్మ ఇతర కర్మల గురించి చెప్పారేమిటి అంటున్నారు. అది కూడా ఏమిటి, అది కూడాను అక్కడ శిక్ష విధించలేనటువంటి కొన్ని ఏవైతే ఉంటాయో అవి ఇక్కడ మళ్ళీ మళ్ళీ జన్మ పొందడం ద్వారా విధించబడుతుంది. జన్మకి కారణం ఏమిటి, జన్మకి డెఫినెట్ గా జన్మకి చూడండి, ఇది ఎంతవరకు బ్యాలెన్స్ ఉంటుంది అంటే, ఎంతవరకు అయితే కృష్ణుని శరణాగతి పొందమో అంతవరకు బ్యాలెన్స్ ఇలా నడుస్తూనే ఉంటుంది. తరిగిపోయే ప్రశ్నే లేదు, అయిపోయే ప్రశ్నే లేదు. ఇతర జీవుల్లోకి ప్రవేశించినప్పుడు, పక్షిగానో వృక్షంగానో లేకపోతే పశువుగానో జనించినప్పుడు దానికి కర్మ ఉండదు. ఇంతకుముందు మన కోరిక ప్రకారం ఏదైతే జన్మించామో దాన్ని అనుభవిస్తూ వెళ్ళిపోతూ ఉంటాం. కానీ మనుష్య రూపాన్ని పొందినప్పుడు చేసిన కర్మే కర్మగా గణించబడుతుంది అని శాస్త్రం చెబుతుంది. అందుకని మీరు అడిగింది కూడా చాలా మంచి ప్రశ్న. ఏంటంటే అన్నీ అక్కడే అయిపోయినప్పుడు మళ్ళీ ఇంకా ఈ జన్మ ఎందుకు, ఇక్కడ మళ్ళీ మన పాపాన్ని అనుభవిస్తున్నాం ఏంటి? మనం 1, 2 కాదు కదా, అనుక్షణం కూడా పాపాల్లో నియుక్తమైనాం. కృష్ణ బహిర్ముఖే జీవ భోగవాంచకరి, అన్ని కూడాను పాపకర్మలే. కృష్ణుడు లేకుండా చేసే ప్రతి పని కూడా పాపమే. దాంట్లో కొన్ని ప్రత్యేకంగా రకరకాలైన నరకాల్లోకి ప్రవేశపెట్టబడి శిక్షించేటివి ఉంటాయి, కొన్ని అనుభవించడం ద్వారా శిక్షించేటివంటివి ఉంటాయి, రుణానుబంధాన్ని తీర్చుకోవడం అనేవి రకరకాలుగా ఉంటాయి. అవన్నింటినీ మిళితం చేసి వేటిని దేనితో లింక్ చేయాలి అనేటువంటిది క్యాలిక్యులేట్ చేయబడుతుంది. ఆ లెక్కలన్నీ చేసి మనకి తర్వాతి జన్మ అనేది ఇవ్వబడుతుంది. మళ్ళీ ఇంకొకటి ఏమిటి, మన ఆలోచన పరిధిని కూడాను పరిగణలోకి తీసుకొని మన కోరికల్ని బట్టి కదా, మనం ఏదాన్ని పొందాలి అనుకుంటున్నామో ఆ ఆలోచనతోని కదా శరీరాన్ని త్యాగం చేస్తాము, దాన్ని బట్టే మనకి మరో శరీరం. అందుకని మన చైతన్యం ఏం చేసుకోవాలి, కృష్ణుడి వైపే ముంచామనుకోండి, మన ఆలోచనలన్నీ కృష్ణుడి వైపే ఉన్నాయనుకోండి, ఇవన్నీ కూడా తొలగిపోతాయి. బోల్డని పాపాలు ఇంతకుముందు చేస్తాము, అవన్నీ కూడా ఎలా తొలగిపోయి మన కృష్ణుడి గురించే ఆలోచిస్తున్నాము. శరీరం త్యాగం చేస్తున్నప్పుడు కృష్ణుడి గురించి ఆలోచించాము. కృష్ణుడు ఏం చేస్తున్నాడు, ఇంకా పాపాలను వదిలిపెట్టి నా గురించి ఆలోచించి నా దగ్గర తీసుకెళ్ళాడు. అక్కడికి వెళ్ళిపోయామనుకోండి, ఈ పాపాలను కూడా హరించిపోతాయి. అది భగవంతుడు కృప ఉంటే గానీ సాధ్యం కాదు ప్రభుజీ. మన ప్రయత్నం వల్ల కృప లభిస్తుంది మాతాజీ. కృప అనేటువంటిది ఇవ్వడం జరిగింది. కృప భగవంతుడితో ఇవ్వాలి కదా ప్రభుజీ. అందరికి కూడా అలా చేసిరు కదా, మన భగవద్గీతలు కూడా ఎన్నిసార్లు చెప్పుకున్నాం. మనం ప్రయత్నం చేయాలి చెప్పినట్టుగా, మన ప్రయత్నం దృఢ నిశ్చయం ఉండాలి కంపల్సరీ చెప్తున్నారు. కానీ అందరూ అలాగైపోవడం కూడా సాధ్యం కావడం లేదు. ఖచ్చితంగా సాధ్యం మాతాజీ. దృఢ సంకల్పంతో నియమాల్ని పాటిస్తున్నాం అనుకోండి, ఖచ్చితంగా కృప అనేటువంటిది భగవంతుడు ఆల్రెడీ ఇచ్చేశాడు. వేదశాస్త్రాలన్నీ కూడా మనకు అందించమని కృపని ఇచ్చారు, మానవ రూపాన్ని ఇచ్చారు, మనకి ఇప్పుడు ప్రామాణికమైన ఆచార్యుడితో పరిచయం చేశారు, ఆ పరిజ్ఞానాన్ని అందించారు. మనం చేయవలసింది ఏమిటి, మనం చేయాలి కదా. చూడండి, మీకు కావలసినవన్నీ అందించారు, కానీ అయినా సరే నేను దాన్ని స్వీకరించను అంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు? కాదండి, ఎవరైనా ఇస్తే నేను వండుకోగలను, నా దగ్గర ఏం లేదు పేదవాడిని. పోనీ అందరూ ఏదో దయదలిచో ఏదో విధంగా అన్ని తీసుకొచ్చి ఇచ్చేశారు. ఏం కావాలి నీకు? వండడానికి స్టవ్ కూడా లేదండి నా ఇంట్లో, అగ్నిని రాజేయలేను. ఒక దానికి కావాల్సినవన్నీ కల్పించారు. వండడానికి వనరులు లేవండి, తీసుకొచ్చి ఇచ్చారు. లేదండి వండడానికి కాళ్ళు చేతులు కూడా లేవు, ఎవరో వండి పెట్టారు. అప్పుడు కూడా భుజించను అంటే ఇంక ఎవరు మాత్రం ఏం చేస్తాను? నాకు ప్రారంధం ఉండాలి అంటే అది నువ్వు ప్రయత్నం చేయాలి కదా. నేను భుజించలేను, సరే ఎవరో స్పూన్తో తీసి నోట్లో పెట్టారు, అది కూడా నేను నవ్వలేను, ఎవరు మాత్రం ఏం చేయగలరు? అంతవరకే తీసుకొచ్చారు ప్రభుపాద ద్వారా. మనకి భగవంతుని కృప ఎంతవరకు వచ్చింది అంటే మనకి అన్ని ఇచ్చేసి, అయ్యా మీరు ఏం చేయక్కర్లేదు, మీరు ఎక్కడున్నారు అక్కడ చైతన్య మహాప్రభు, మీరు ఎక్కడున్నారో అక్కడే ఉండండి. ఓ రాష్ట్రంలో మీరు నన్ను వదిలిపెట్టి సన్యాసాశ్రమం స్వీకరించడమో లేకపోతే అరణ్యానికి వెళ్ళడమో, యోగ విద్యని పాటించాలంటే ఈ నియమాలన్నీ కావాలో, అర్హతలు కావాలో, బ్రాహ్మణ వంశంలో పుట్టాలో, వేదశాస్త్రాలు ఇవన్నీ వచ్చాయి. అవును, నీ కర్మల మూలంగా అవేవి పొందలేదు, నువ్వు అన్నీ వదిలేయండి, హరే కృష్ణ మహామంత్రం ఒక్కదాన్ని జపించండి, కృష్ణుని గురించి ఆలోచించడానికి పెంపొందించు. ఇది కూడా నేను చేయలేను అంటే మాట్లాడుతున్నాం కదా, జపించడం మొదలెట్టండి. కాన్సన్ట్రేషన్ లేదు, ఎటో వెళ్ళిపోతుంది. దానికి పర్యవసానం ఏంటి? ఇంకా ఎక్కువగా జపించడం, ఇంకేం లేదు. దాన్ని మనము కృష్ణుడి కృప లేదు అనుకోవడానికి ఆస్కారం. మనం జపిస్తున్నామా? జపిస్తున్నాం. దాన్ని పొందాలనే ఆకాంక్షను కలిగి ఉన్నామా? దాన్ని వ్యక్తీకరించినప్పుడు మెల్లమెల్లగా ఖచ్చితంగా జరిగి తీరుతుంది.
ఎందుకని నేను చేయలేను అనేటువంటిది ఎవ్వరికి కూడా, మనుష్యుడుగా పుట్టిన ఎవ్వరికి కూడా ఆ స్థితి లేదు మాతాజీ. కలియుగం యొక్క ప్రాశస్త్యం అది, కృష్ణ చైతన్యం యొక్క ప్రాశస్త్యం అది. అది కూడా నిన్న అనుకుంటాను అని చెప్పుకున్నాము. అది కేవలము ఈ 10,000 సంవత్సరాలకు మాత్రమే ఇవ్వబడినటువంటి గొప్ప సువర్ణ అవకాశం అది. మళ్ళీ మళ్ళీ అది సాధ్యమయ్యే విషయం కాదు. ఖచ్చితంగా మనం చేయగలం మాతాజీ. ఏమి చేయలేకపోతే కూడా హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడానికి కష్టమేమున్నది? హరే కృష్ణ 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 హరే హరి, హరే రామ 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 హరే హరి. మనసు ఎక్కడికి వెళ్ళిపోయిందా? అది దాని పని అది చేస్తుంది. మళ్ళీ లాక్కురండి. హరే కృష్ణ 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 హరే హరి, హరే రామ 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 హరి హరి. ఇలా చేస్తూ వెళ్ళిపోండి. ఆ అభ్యాసం చేస్తూ ఉంటే కొన్నాళ్ళకి ముందు 108 సార్లు జపిస్తే దాంట్లో ఒక్కసారి 2 సార్లు వినింటే అసలు ఒక్కసారి కూడా వినిండకపోవచ్చు. మీరు ప్రయత్నం చేస్తూ వస్తున్నాం అనుకోండి, మెల్లమెల్లిగా 108 సార్లు ఒకసారి వినడము, 2 సార్లు వినడము, 10 సార్లు వినడము, అలా పెరుగుతూ ప్రతి మంత్రాన్ని కూడా వినే స్థితికి మనం చేరుకుంటాం. ఇది ప్రామాణికమైంది, భగవంతునిచే నిర్దేశితమైనట్టు. మనం చేస్తే ఖచ్చితంగా దీని ప్రతిఫలాన్ని పొంది తీరుతాము. కృప అనేది ఎప్పుడు లభిస్తుంది? మనకి తెలుగులో ఒక సామెత ఉంది కదా, మనం ఒక అడుగు ఇస్తే భగవంతుడు 100 అడుగులు వేస్తారని. మనము శ్రద్ధని చూపించామనుకోండి, శ్రద్ధ చైతన్య మహాప్రభు కూడా అడిగింది అదే కదా, శ్రద్ధ చూపించి మనం భక్తియుక్త శ్రేణిని స్వీకరిస్తే ఖచ్చితంగా పురోగతి సాధించగలుగుతాయి. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని నష్టాలున్నా దృఢ సంకల్పంతో మనం చేస్తూ వెళ్ళామనుకోండి, ఖచ్చితంగా పరిపూర్ణమైపోతాం. మనము లెక్కించే విధానం ఎలా ఉండాలి అంటే, నేను ఎంత చేస్తున్నాను అనే దాన్ని లెక్కించాలి. కానీ నేను ఇప్పుడు చేస్తాను, 3 రోజుల నుంచి చేస్తున్నాను, అయినా కూడాను నా వ్యాధి తగ్గలేదు, లేకపోతే నా కష్టాలు పోలేదు, సమయం పడుతుంది దానికి. ఎందుకంటే ప్రభుపాదుల గారికి ఉదాహరణ ఇస్తారు చూడండి. వేగంగా తిరుగుతున్న ఫ్యాన్ని మనము స్విచ్ ఆఫ్ చేసామనుకోండి, వెంటనే అది నిశ్చల స్థితికి రాదు. నిశ్చల స్థితికి రావడానికి చాలా సమయం పడుతుంది. మెల్లిగా 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 వేగం తగ్గుతూ 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 కొన్ని నిమిషాలు పడుతుంది దానికి. అలాగే మనం కొన్ని కోటాను కోట్ల జన్మ నుంచి ఇంద్రియతృప్తులు నిమగ్నమై ఉన్నాం. వాటిని ఆపేయాలి అంటే ఆ వేగము ఆగి స్థిరత్వానికి రావాలి అంటే చాలా సమయం పడుతుంది. దాని విశ్వాసంతో మనము నిర్దేశిత కార్యక్రమాన్ని నిర్వర్తించినప్పుడు మనం పరిపూర్ణ ఖచ్చితంగా అయి తీరుతాం. మాతాజీ హరే కృష్ణ. హరి బోల్ మంత్రం. సో మనం ఇక్కడ మన ఈనాటి చర్చను ఆపేద్దాం. ఈరోజు కీర్తన ఆలపించవలసింది ఎవరు? హరే కృష్ణ ప్రభుజీ, దండము. హరే కృష్ణ చేయండి. శ్రీల ప్రభుపాదకి జై. శ్రీ వాస్తవం. రాధే జయ జయ మాధవ దైతే, రాధే జయ జయ మాధవ దైతే, రాధే జయ జయ మాధవ దైతే, రాధే జయ జయ మాధవ దైతే. గోకుల తరుణి మండల మహితే, గోకుల తరుణి మండల మహితే, రాధే జయ జయ మాధవ దైతే, రాధే జయ జయ మాధవ దైతే. దామోదర రసే వరదన వేషే, दामोदर रसे वरदन वेशे, हरिनिशकुट वृंदा विपनीशे, हरिनिशकुट वृंदा विपनीशे. जय जय माधव दैते, राधे जय जय माधव दैते. वृषभानुदति नवसचिलेके, वृषभानुदति नवशशिलेके, ललिता सखी घन रमित विशाखे, ललित सखी घन रमित विशाखे. जय जय माधव दैते, राधे जय जय माधव दैते.
माहिते गोकुल तरुणी मंडल माहिते राधे जय जय माधव दैते राधे जय जय माधव दैते करुणा कुरमयी करुणा भरते करुणा कुरमयी करुणा भरते सनक सनातन वर्णित चरिते सनक सनातन वर्णित चरिते जय जय माधव दैते राधे जय जय माधव दैते गोकुल तरुणी मंडल माहिते गोकुल तरुणी मंडल माहिते हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण प्रभु जी दंडवत प्रणाम హరే కృష్ణ మాత దండత్ ప్రణాం. చాలా చక్కగా ఆలపించారు. ధన్యవాదాలు మాతాజీ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. ప్రేమధ్వని ఎవరు చెప్తారమ్మా? కృష్ణ మాతాజీ చాలా చక్కగా పాడారు, మీకు ధన్యవాదాలు. ప్రేమధ్వని ఎవరు చెప్తారమ్మా? హరే కృష్ణ ప్రభు. అదే 7:15కి వస్తారంట ప్రభు లింక్ కు. ఓకే ప్రభు. 7:15 అంటే ఇప్పుడు ఎంత అయింది మనకి? 7:15 ప్రభు. సారీ, అయిపోయినాక క్లాస్ అయిపోయినాక ఫోన్ చేయమని చెప్పి. ఓకే, 7:15కి కనెక్ట్ చేస్తారు అంటే ఇంకో 10 నిమిషాల్లో కదా? అవును ప్రభు. ఓకే ప్రభు. ప్రేమధ్వని ఎవరు వాళ్ళు చెప్తారమ్మా? జాయిన్ అయినాక ఓకే. ఓకే ప్రభు. ప్రేమధ్వని ఎవరు చెప్తారమ్మా? జగద్గురు శ్రీల ప్రభుపాద్ की जय, हरिनाम संकीर्तन की जय, नामाचार्य हरिदास ठाकुर की जय, सामवेद भक्त वृंद की जय, ग्रंथराज श्रीमद् भागवतम की जय. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ శ్యామ్ ప్రభుజీ. శ్రీల ప్రభుపాదుల వారి గ్రంథాలను చర్చించే అవకాశం కల్పించారు. మీ అందరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. శ్రీ హరి బోల్. మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ ప్రభుజీ. శ్రీల ప్రభుపాదుల వారి గ్రంథాలను చర్చించి విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయడము, చర్చించడం జరిగింది. మీ అందరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. కృష్ణ. హరే కృష్ణ.